హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకున్నాం భయ. లేదు ఫస్ట్ రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాము. నిజానికి రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ ఇప్పుడు ఏడవాలో నవ్వాలో అసలు బాధపడాలో అసలు ఏం అర్థం కావట్లేదు భయ. ఎందుకంటే నిన్ననే మనకు భారతీయుడు 2 సినిమా అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది భయ. నిజానికి సినిమా అంత గొప్పగా లేదు కానీ ఒక రకంగా అయితే చూడొచ్చు అనే మార్క్ అయితే ఉంది భయ. అలాగే శంకర్ గారి మార్క్ అయితే ఎక్కడ కనిపించదు ఆ సినిమాలో. అట్లే లాస్ట్ పార్ట్ 3కి ట్రైలర్ వేస్తారు భయ. అది నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. పార్ట్ 2 వదిలేసి పార్ట్ 3కి మీరు సన్నాహాలు చేశారు. అదేదో ఆ పార్ట్ 3 మీద పెట్టే ఇదేదో ఎఫెక్ట్ ఏదో పార్ట్ 2 మీద పెట్టి అంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్నట్టు నాకైతే అనిపించింది భయ. నాకే కాదు చాలామందికి అనిపించింది ఈ విషయము. పైకి చెప్పుకున్నారో లేదో తెలియదు కానీ ఇది చాలామందికి అనిపించింది భయ. నిజంగా చాలామంది అయితే శంకర్ గారికి అసలు ఏమైపోయింది ఏంది ఆయన మార్క్ లేదేంటి, కాకపోతే లాస్ట్ ఉన్న ట్రైలర్లో 2 నిమిషాల ట్రైలర్లో ఆ మార్క్ కనపడింది అనే విషయం మీద చర్చించారు భయ. నిజంగా అసలు ఆ 2 నిమిషాల్లో ఏముంది అంతగా గొప్పగా అనేది నిజంగా నాకు కూడా అర్థం కాలేదు. కానీ ఆ 2 నిమిషాల ట్రైలరే సూపర్ అనిపిస్తుంది పార్ట్ 3కి ఆ ట్రైలరు. అలాగే ఈ సినిమాలో ఒక పాట కూడా మనకు ఫస్ట్ నుంచి అంటే ఆ పాట వేరే లెవెల్లో అయితే ఫేమస్ అయింది భయ. ఆ పాట మాత్రం ఈ సినిమాలో లేదు, పార్ట్ 3లో అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అది కూడా అర్థం కాలేదు నిజానికి. అయితే ఇక్కడ రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్కి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే నిజానికి పాపము వాళ్ళు చాలా భయపడుతున్నారు భయ. ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా భయం ఎక్కువైంది. ఇప్పటికే పాపం ఎప్పుడో రావాల్సిన సినిమాని మధ్యలో ఆపేసి ఇండియన్ 2 అని చెప్పేసి గేమ్ చేంజర్ని పక్కన పెట్టారని చెప్పేసి చాలా వార్తలు అయితే వచ్చాయి. దానికి అన్నిటికీ నిజం చేసినట్టు భారతీయుడు 2 కూడా అలానే ఉంది. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ అన్న ఎటువంటి స్టెప్ తీసుకుంటాడు అంటే నెక్స్ట్ ఏ సినిమా కూడా ఓకే చేయలేదు. ఎందుకంటే బుచ్చిబాబుతో ఒక సినిమా ఓకే చేశాడు, కాకపోతే మిగతా ఏ సినిమా కూడా ఓకే చేయలేదు. ఎందుకంటే గేమ్ చేంజరు నిలబెట్టాలి అని చెప్పేసి దాని మీద ఆయన అయితే వర్క్ చేశారు. కాకపోతే డైరెక్టర్ గారు శంకర్ గారు అయితే ఎటువంటి క్లారిటీ కూడా ఆయనకి లేదు గేమ్ చేంజర్ మీద అని చెప్పేసి చాలా రోజుల నుంచి చాలా వార్తలు అయితే ఖచ్చితంగా వినిపిస్తూనే ఉన్నాయి భయ. అలాగే దరిద్రం ఏంటి అంటే గేమ్ చేంజర్ భారతీయుడు 2 కంటే అంటే భారతీయుడు 2 మధ్యలో ఆపేసింటారులే, అది కొన్ని ఇష్యూస్ వల్ల. అయితే గేమ్ చేంజర్ స్టార్ట్ అయిన సగంలో ఆపి భారతీయుడు 2ని అయితే ఫినిష్ చేయడం అయితే జరిగింది భయ్. అది ఇంకా పెద్ద దరిద్రం అనే చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి 2 సినిమాలు కూడా మేనేజ్ చేశారు శంకర్ గారు. అలా చేయడం వల్ల ఇప్పుడు గేమ్ చేంజర్ మీద చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది భయ్య. మనం అనుకోవచ్చు లేదులే ఆ సినిమాది ఈ సినిమాదే అని. కాకపోతే ఇక్కడ పడే నష్టం అంతా గేమ్ చేంజర్ మీదే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు భారతీయుడు 2 మార్కెట్ని చూసుకొని మనకు గేమ్ చేంజర్ మార్కెట్ అయితే రావడం అయితే జరుగుతుంది భయ్య. అది కాకుండా భారతీయుడు 2కి చాలా నెగిటివ్ టాక్ అయితే వస్తుంది సినిమా మీద. చెప్పాలంటే సినిమా ఒక రకంగా చెప్పాలంటే బాగానే ఉంది, కాకపోతే చాలా నెగిటివ్ టాక్ అయితే వస్తుంది భయ. ఇలాంటి పరిస్థితుల్లో మనకు గేమ్ చేంజరు శంకర్ గారి విషయంలో గేమ్ చేంజర్కి మార్కెట్ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే దాని మీద బజ్ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి భయ. అది ఎలా మేనేజ్ చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది అందరికీ. అలాగే ముందుగా చెప్పినట్లు పాపం ఫ్యాన్స్కి ఏడవాళ్ళు నవ్వాళ్ళు తెలియడం లేదు. అయితే గేమ్ చేంజర్ సినిమా ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా బిన్న రిలీజ్ చేసేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. దానికోసము బాగా ఆనందపడాలో. అలాగే భారతీయుడు 2 సినిమా మీద పడిన ఎఫెక్టు గేమ్ చేంజర్ మీద పడుతుందేమో అని చెప్పేసి బాధపడాలో వాళ్ళకైతే అర్థం కావట్లేదు భయ. అయినప్పటికీ పాపం రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ చాలా ఓపిక్గా ఉన్నారు. ఏదైతే అది కానీ ఖచ్చితంగా మనం చూసుకున్నామని చెప్పేసి చాలా పాజిటివ్గా ఉన్నారు నిజంగా. ఎందుకంటే ఎక్కడ కూడా కామెంట్లో కూడా రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ ఏమైపోతాడు రామ్ చరణ్ అన్న అనేసి ఎవరు అయితే మెసేజ్లు అయితే చేయట్లేదు. కొంతమంది హేటర్స్ మాత్రమే చేస్తున్నారు. అక్కడ రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ అన్న కానీ హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి భయ్య. అయితే ఈ విషయం మీద మీరు కూడా ఇలానే అనుకుంటా అంటే మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి